వరంగల్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ పేరుతో అధికార దుర్వినియోగం బీఆర్ఎస్ చేసిందని, ఈ అంశంపై కేటీఆర్ మాటలు తగ్గించుకోవాలని హెచ్చరించారు. 84లో దేశంలో 2 పార్లమెంటు గెలిచినప్పుడు మరి వరంగల్ పార్లమెంటు గెలిచి ఉన్నది. ఈరోజు 400 పైచిలకు పార్లమెంట్ సీట్లు గెలిచే దాంట్లో కూడా వరంగల్ ప్రథమ స్థానంలో ఉంచాలని కూడా నేను వరంగల్ జిల్లా ప్రజలను నేను రిక్వెస్ట్ చేస్తున్నా. బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం ఒక సన్నాహక సమావేశం పెద్ద ఎత్తున మరి ఏర్పాటు చేయడం జరిగింది. బూత్ స్థాయి నుండి చిన్న కార్యకర్త నుండి సీనియర్ నాయకుల వరకు ఆ బూత్లో ఇన్వాల్వ్ అయి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలు అందిన లబ్ధిదారులతో లేదా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో మరి ఈ రాష్ట్రంలో జరిగిన ఈ దేశంలో జరిగిన విషయాలన్నీ చెప్పే ఒక గొప్ప కార్యక్రమం బూత్ లెవెల్ తీసుకుపోవాలి. రేపటి ఎన్నికల్లో మరి మోడీ గారి నాయకత్వంలో విజయం సాధించాలని సూచనలు సలహాలు మరి కార్యకర్తకు చేయడం జరిగింది. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈరోజు యావత్ ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుంది, మోడీ గారి నాయకత్వం వైపు చూస్తున్నారు. మోడీ గారి నాయకత్వంలో జరిగిన దేశ అభివృద్ధి కావచ్చు, ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఈ 9.5 సంవత్సరాల్లో మరి భారతదేశ ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో నిలిపిన పరిస్థితి ఆలోచన చేస్తున్నారు. అందుకే ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, భారతదేశ ప్రజలు మోడీ గారి నాయకత్వంలో మరి ఎక్కువ సీట్లు 400 పైచిలకు ఎంపీలు గెలిపించడానికి మరి సిద్ధంగా ఉన్నారు. మరి దాంట్లో భాగంగా మరి వరంగల్ పార్లమెంట్ పరిధిలో మరి 7 నియోజకవర్గాల పార్టీ శ్రేణులు మరి అందరూ కూడా ప్రజలతో మమేకమై మరి గెలుపు కోసం ప్రతి ఒక్కరు దీక్ష పూనడం, ఈ సమావేశాన్ని సన్నద్ధం చేయడం కూడా జరిగింది.